$75,000 for that. I have announced. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కళ్యాణి. దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. అది ఇండియాలోనే కాదండి, అమెరికాలో కూడా దసరా నవరాత్రులు అయితే గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న సెలబ్రేషన్స్ అయితే టెక్సాస్లో ఉన్న ఇర్వింగ్లో శ్రీ హరిహర పీఠం టెంపుల్లో అయితే ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. టెంపుల్ బ్యాక్ సైడ్న ఒక కళ్యాణ మండపం లాంటి పెద్ద ప్లేస్ అయితే ఉంది. ఆ ప్లేస్లోనే ఇంతమంది జనాల మధ్యలో అమ్మవారి సెలబ్రేషన్స్ అయితే జరిగిపోతున్నాయి. 4వ తారీఖు నుంచి మొదలైన ఈ నవరాత్రులు 12వ తారీఖు వరకు అయితే చేస్తారు. 12వ తారీఖు లాస్ట్ దసరా రోజు. ఈ 9 days కూడా ఈవినింగ్ 7:30 to 10 ఈ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే అమ్మవారికి పూజలు, హారతి ఇవ్వడం, భజనలు, అలాగే భరతనాట్యం, సంగీతం ఇలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అమెరికాలో ఉన్న పిల్లలు కూడా ఇంత చక్కగా, ఇంత ఇంట్రెస్ట్గా భరతనాట్యాలు, సంగీతాలు నేర్చుకొని ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారా అని అయితే ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట ఇలాంటి వాటికి. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలకైతే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ అయ్యవాళ్ళతో సహా తెలుగు వాళ్ళే ఉన్నారు, కానీ చాలా లాంగ్వేజెస్ వాళ్ళు అందరూ ఉంటారు. కాబట్టి ఏదన్నా స్పీచ్ ఇవ్వాలి అన్నా దాన్ని కూడా ఇంగ్లీష్లో మొత్తం స్పీచ్ చేస్తారనమాట. కొన్ని పద్యాలు, శ్లోకాలు, పాటలు సంస్కృతంలో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క లాంగ్వేజ్ వాళ్ళు కూడా అందరికీ సేమ్ గానే అనిపిస్తుంది. సో అందరూ కలిసే దాన్ని ప్రదర్శన చేస్తారు. అందులోని ఒక భాగమే మన లింగాష్టకం. ఆ లింగాష్టకాన్ని ప్రతి ఒక్కళ్ళు స్మరిస్తున్నారు. అది ఒకసారి విందాం అందరం. ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం ఆవై భక్తి విదేవచలింగం తిలకర కోటి ప్రభాకర లింగం ప్రణమామి సదా శివలింగం అష్టదలో పరివేషితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదాచితలింగం. ముందు వైపు ఉన్న దేవుడి విగ్రహాల అన్నిటినీ కూడా ఇప్పుడు చూపిస్తున్న ఈ ప్లేస్లోనే మొత్తం ప్రతిష్ఠ చేయడం జరుగుతుందంట. సో దానిలో భాగంగా ఈ టెంపుల్ని డెవలప్ చేయడానికి $75,000 అయితే అవుతుంది. ప్రతి నెల $11,000 అయితే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే అయ్యవార్లకి శాలరీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, లేదంటే ఇంకా కొన్ని దేవుడికి సంబంధించిన సామాన్లు తీసుకురావడం గురించి అయినా సరే ఇలా అందరినీ డొనేట్ చేయమని, కానీ చేసిన వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ తను మాట్లాడిన స్పీచ్ ఒకసారి విందాము. About $75,000 for that. I have announced that budget. Not only that moving expenses, we have operational expenses every month. It spikes up to $11,000 to from that premises to this premises when we come here. So for monthly, if the temple will run $1 a day program, the supporters who are supporting the $1 a day program, I sincerely thank from the bottom of the heart. When I announced that these two programs, we have a moving expenses of $75,000. Some of the devotees already pinged me and they came forward for $1,000 pledge, $500 pledge. Please give them a big round of applause. I want to recognize them. They immediately pinged. We are there to support you. We are there to support you. So we have already got some pledges for moving in expenses towards that $75,000. And also every dollar is important for us. Whether it is $10 or $5, whatever, we have a lot of expenses in front of us to make that happen. Without our support, it cannot happen. Thank you very much for the people who came forward. To supporting this moving expenses, and also there are devotees who have committed for the $1 a day program.
because thinking in giving the concern about the expenses that we have in front of us. $11,000 at least we have to have budget for monthly expenses. So I sincerely recognize and their kindness and give them a big round of applause again. Thank you very much. Yeah, there are some housekeeping things I want to quickly run by. Devotees who are bringing the prasadams, please bring disposable trays, not the plastic containers or whatever, or glass containers which you expect to take it back. That's not possible in this big festival. So we cannot keep track of the boxes that you bring in. So please bring the disposable trays. And parking. We don't want to disturb other businesses around our building here. Please be mindful about when you are parking your car. Please be mindful about other businesses, especially Pan-Asian levels. They have to conduct their own business. So please be mindful. Use the parking in front of our temple. There is a lot of parking around here. విన్నారు కదా టెంపుల్ గురించి తను మాట్లాడిన ప్రతి ఒక్క స్పీచ్ కూడా. అలాగే అమ్మవారిని ఎంత చక్కగా ఎంత అందంగా తయారు చేశారు. అలాగే అయ్యవార్లందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ పూజని నిర్వహిస్తున్నారో చూస్తున్నాం కదా. నేను టెంపుల్కి వెళ్ళిన రోజైతే అది శనివారం అనమాట. నేను వీక్ డేస్ అయితే అసలు వెళ్ళలేదు. ఈ సాటర్డే మాత్రమే నేను వెళ్ళడం జరిగింది. సాటర్డే అయ్యేసరికి ఏమో తెలియదు, లేదా ఎవ్రీడే ఇలానే వస్తున్నారేమో తెలియదు, కానీ చాలా మంది జనాలు అయితే వచ్చారు. ఎంతో మంచిగా వాలంటీర్స్ కానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మంచిగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్న హాల్ చాలా పెద్దగా ఉండేసరికి ఒక పక్కన అమ్మవారి పూజలు జరుగుతున్నా, ఇంకో వెనకాల భరతనాట్యం వేయాల్సిన వాళ్ళు, సంగీతం పాడాల్సిన వాళ్ళు అందరూ కూడా రెడీగా చక్కగా రెడీ అయ్యి వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు అనమాట. పూజ హారతి అయిపోయిన తర్వాత వాళ్ళ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం కోసం. Of dance programs and Sangeeta programs, please assemble there and be ready to start the program immediately. And I want to announce Global Sujata Garu. Please stand up. Sujata. She is from the Global Organization of Divinity. Sujata Garu. She comes every day to chant this mantra, Hare Rama, Hare Krishna. Every day she is the first devotee. She comes and chant for us. Please give her a big round of applause. Thank you, and please be disciplined about the premises. If you are talking during the Harati, please step outside and please respect this event. హారతి చేసే టైం అయితే మొదలైందనమాట. లైట్స్ అన్ని ఆఫ్ చేసి అమ్మవారి ముందు హారతి వెలుగు రూపంలో అమ్మవారిని అయితే మనం చూస్తున్నాము. వేద మంత్రాల మధ్యలో చాలా రకాలైనటువంటి దీపాలతో అమ్మవారికి అయితే హారతి ఇవ్వడం చూసాము. ఇలాంటి సెలబ్రేషన్స్ చాలా స్టేట్స్ లో చూస్తూనే ఉంటాము. ఇండియాలో లేమే ఈ టైంలో మంచిగా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవట్లేదే అన్న ఫీల్ అయితే ఎవరికీ ఉండాల్సిన అవసరం లేదు. చాలా వరకు శనాదివారాల్లో వీకెండ్స్ లో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ ఫెస్టివల్ అనేది 9 రోజుల ఫెస్టివల్ కాబట్టి మనకి మధ్యలో శనాదివారాలు చాలానే వస్తూ ఉంటాయి. జనాలు చాలా ఎక్కువగానే వెళ్తూ ఉంటారు. అలాగే ఉన్న వీక్ డేస్ లో కూడా సెలబ్రేషన్స్ అనేవి ఈవినింగ్ టైంలోనే జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు నేర్చుకున్న ఎన్నో కార్యక్రమాల్లో పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపించి ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళ ప్రదర్శన చేస్తుంటే వాళ్ళ టాలెంట్ని ప్రతి ఒక్కళ్ళు చూసి ఆనందపడుతుంటే వాళ్ళకి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, వాళ్ళని సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది, వాళ్ళు ఇంకొన్ని కొత్త థింగ్స్ నేర్చుకోవడానికి చాలా సపోర్ట్ ఇస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. ఇక్కడ హారతి ఇచ్చే టైంలో ఇంకా ప్రసాదాలు కూడా దేవుడి ముందు పెట్టేసినవన్నీ కూడా తీసుకెళ్ళి బయట మొత్తం కూడా అరేంజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక కప్స్లో
తీసుకొచ్చిన ప్రసాదాల అన్ని రకాలని కూడా వాటిలో అరేంజ్ చేసేసి అందరికీ పంచిపెట్టడానికి ప్రతి ఒక్కళ్ళు తీసుకెళ్తున్నారనమాట. బయట అరేంజ్మెంట్స్ అవి జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇంకో పక్కన ఈ హారతి అయిపోగానే ఆ కార్యక్రమాన్ని అయితే మొదలు పెట్టాలని చెప్పేసి చూస్తున్నారు. మీ అందరూ నా ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ప్రతి ఒక్కళ్ళు ఆనందపడుతున్నారని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇక్కడి నుంచి మొదలయ్యే కార్యక్రమం ప్రతి ఒక్కటి మీరు కంటిన్యూషన్గా ఈ వీడియోలోనే చూసి ఎంతో ఆనందపడతారని అయితే అనుకుంటున్నాను. అలాగే టెంపుల్కి దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అయితే వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారితో భక్తితో ముక్తితో ఉండాలి అని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అనమాట. అమ్మవారి దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలి. Say loudly once more. Gayatri Mata Devi ki. Gayatri. वज्रनखाय विद्महे विष्णुवज्रष्ट्राय धीमहि वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि. திருச்சிற்றம்பலம். பிள்ளை வாழந்தனர் தம்மடியார்க்கும் அடியேன் திருநீல கண்டற்கு குயவனாக்கடியேன் இல்லையே என்னாத இயற்பகைக்கும் அடியேன் இளையான்றன் குடிமாறன் அடியார்க்கும் அடியேன் வல்லுமா மிக வல்ல மெய் பொருள் अर्जुन प्रेम आश्रित अर्जुन प्रेम आश्रित नकुल मुरलीधरं शुभ सनकनाद
చూసారు కదా, చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా ఎలిమెంటరీ స్కూల్స్ చదువుకునే పిల్లలే అనమాట. చాలా చక్కగా అయితే మా పెద్దోడైతే వాళ్ళు భరతనాట్యం వేస్తున్నంతసేపు ఇంకా అక్కడి నుంచి కదలలేదు. చాలా చక్కగా వేస్తున్నారు అని చెప్పేసి చూస్తూ కూర్చున్నాడు. ఇంటికి వెళ్దాం అని చెప్పినా కానీ ప్రోగ్రామ్ అయిపోయే వరకు అక్కడే ఉన్నాడు అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాము అమ్మవారిని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు. రెడీ ఆ కింద చేయండి, ఇదిగో ఇది రెడీ చేయండి, ఆ పేపర్ చేయండి. చూసారు కదా, ఇది ఈరోజు మన అందమైన వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ సరికొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.